నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఉగాది రోజు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఎందుకు మద్దతిచ్చింది, భవిష్యత్తులోనూ ఆయనతో ఎందుకు పొత్తులోనే ఉంటామని చెబుతున్నది సమగ్రంగా పవన్ కళ్యాణ్ వివరించారు. ఇంతకీ దీనిపై జన సైనికులు ఏమంటున్నారు? అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? పవన్ మాటలు సైనికులకు కోపం తెప్పిస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రభుత్వం, ప్రైవేటు కలిసి పేదలను ఆదుకుని వారి జీవితాలను బాగు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు P4 పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఆదివారం రాజధాని అమరావతిలోని వెలగపూడిలో జరిగిన P4 ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకి ఎందుకు మద్దతిచ్చింది, భవిష్యత్తులోనూ ఆయనతో ఎందుకు పొత్తులోనే ఉంటామని చెబుతున్నది సమగ్రంగా పవన్ కళ్యాణ్ వివరించారు. రాష్ట్రంలో 164 అసెంబ్లీ, 21 పార్లమెంటు స్థానాలు అందించిన ప్రజల జీవితాలను బాగు చేయాల్సిన అవసరం తమపై ఉందన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు P4 పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ప్రభుత్వం, ప్రైవేటు కలిసి పేదలను ఆదుకుని వారి జీవితాలను బాగు చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందో నాకు తెలీదు, నాకైతే రాలేదు. అదే మన సీఎం చంద్రబాబు ప్రత్యేకత. మనం రేపటి నుంచి ఆలోచిస్తాం, కానీ ఆయన రేపు వచ్చే 10 ఏళ్ల గురించి ఆలోచిస్తారు. ఇదే నాకు నచ్చిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మనం ఒక తరం గురించే ఆలోచిస్తాం, కానీ ఆయన 3 తరాల భవిష్యత్తును కలలు కంటారంటూ చంద్రబాబును ఆకాశానికెత్తారు. ఆయన కలలు కంటారు, ఆ కలలు సాకారం చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇదే ఆయన వెంట మమ్మల్ని నడిపించింది అని పవన్ కళ్యాణ్ అన్నారు. నాయకుడనేవాడు ఇప్పటి గురించి ఆలోచించడం కాదని, భవిష్యత్తును కూడా నడిపించాలని తాను చదువుకున్నట్లు పవన్ చెప్పారు. ఇది చంద్రబాబులో మాత్రమే తనకు కనిపించిందన్నారు. ఏపీని ఆ విధంగా అభివృద్ధి చేస్తారని చంద్రబాబుకు మద్దతిచ్చామని చెప్పారు. భవిష్యత్తులోనూ ఆయనతో కలిసి నడుస్తామని, దీనికి ప్రాతిపదిక ఆయన విజన్ అని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం తన వారి గురించి, తమ ఆస్తుల గురించి ఆలోచించిందని దుయ్యబట్టారు. కానీ చంద్రబాబు ప్రజల ఆస్తుల గురించి, వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారని, ఈ క్రమంలోనే P4 అనే కార్యక్రమాన్ని ఆయన కలలుగన్నారని చెప్పారు. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం స్వర్ణాంతరగా మారుతుందని పవన్ చెప్పారు. చంద్రబాబు తెచ్చిన P4 వల్ల లక్షలాది మంది కుటుంబాల్లో మార్పులు వస్తాయని తెలిపారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి ఇంతలా పొగుడుతుంటే, జన సైనికులు మాత్రం పవన్ కళ్యాణ్ పొగడ్తలపై మండిపడుతున్నారు. 15 ఏళ్లు చంద్రబాబు సీఎం అయితే మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు సీఎం అవుతాడంటూ వాళ్లల్లో వాళ్లే చర్చించుకుంటున్నారు. చంద్రబాబు తర్వాత మళ్లీ లోకేష్ వస్తాడు. లోకేష్ సీఎం కావాలని టీడీపీ కేడర్ కోరుకుంటుంది. అప్పుడు పవన్ పరిస్థితి ఏంటి అంటూ జన సైనికులు వాపోతున్నారు. ఇప్పటికే లోకేష్ను డిప్యూటీ సీఎం చెయ్యాలని సీనియర్ టీడీపీ నేతలు సైతం డిమాండ్ చేయడం తెలిసిందే. మరోవైపు జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్, నాగబాబు మాటలు టీడీపీ కేడర్లో కోపం తెప్పించాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ చంద్రబాబును పొగడ్డం చూస్తుంటే తమ నాయకుడికి ఇప్పటికీ రాజకీయాల్లో క్లారిటీ లేదనిపిస్తోందని మాట్లాడుకుంటున్నారు. లేదంటే చంద్రబాబుతో వైరం ఎందుకని పెర్రగిచ్చి చంకనెత్తుకుంటున్నారా అనే సందేహం కలుగుతోంది. జన సైనికులందరూ పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలనే కోరుకుంటారు. నేను సీఎం కావాలనుకుంటే మన సత్తా చాటాలని, అప్పుడే ఎక్కువ సీట్లు అడిగి మనం కోరుకున్నది సాధించవచ్చని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పడం తెలిసిందే. మరి ఇప్పుడు 100% స్ట్రైకింగ్ రేట్తో విజయం సాధించిన పవన్ కళ్యాణ్ తాను సీఎం కానని ఎందుకు చెబుతున్నారనేది జన సైనికుల మెదడులో మెదులుతున్న ప్రశ్నలు. ఒకవైపు 40 ఏళ్ల టీడీపీని నిలబెట్టామని చెబుతూనే మరోవైపు చంద్రబాబును పవన్ కళ్యాణ్ అతిగా పొగడాల్సిన అవసరం ఏమొచ్చిందనేది జన సైనికుల ప్రశ్న. ఈసారి కాకపోతే మరోసారైనా మా నాయకుడు సీఎం అవుతాడులే అని భావిస్తున్న జన సైనికులకు పవన్ కళ్యాణ్ మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. జన సైనికుల్లో 3 రకాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొదటి రకం కేవలం పవన్ కళ్యాణ్ని నమ్మి పార్టీ కోసం ఏమన్నా చేయడానికి సిద్ధంగా ఉండే కార్యకర్తలు. వీళ్లకు వేరే పార్టీలతో పడదు. వీళ్లకు ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడనే ఆశ ఉంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో వీళ్లకు మతిపోయేటంత పని అవుతోంది. ఇక రెండవ రకం జగన్ మీద కోపంతో రగిలిపోయే కార్యకర్తలు. వీళ్లకు పవన్ కళ్యాణ్ ఏమి చేసినా పర్వాలేదు, జగన్ సీఎం కాకూడదు, జగన్ చిరంజీవిని అవమానించారు అనేది వీళ్లలో బలంగా నాటుకుపోయింది. దీంతో టీడీపీ మీద ఇష్టం లేకపోయినా సరే పవన్ కళ్యాణ్ మాట ప్రకారం నడుచుకుంటారు. పవన్ సీఎం కాకపోయినా పర్వాలేదు, జగన్ సీఎం కాకూడదని కంకణం కట్టుకున్నారు.
ఇక మూడవ రకం, వీళ్ళు జన సైనికుల ముసుగులో స్వార్థంతో నడుచుకునేవాళ్ళు. వీళ్లకు చంద్రబాబు సీఎంగా ఉన్న ఒక్కటే, రేపు లోకేష్ సీఎం అయినా ఒక్కటే. తమ పనులు తాము చేసుకుంటూ పదవులు పొందుతూ వ్యాపారాలు చేసుకుపోతారు. పవన్ సీఎం కావాలా వద్దా అనేది వీళ్లకు సంబంధం ఉండదు. మన పనులు మనకి అవుతున్నాయా లేదా అనేది చూసుకుంటారు. అవసరమైతే పక్క పార్టీలలోకి దూకేయడానికి కూడా ఆలోచించరు. ప్రజారాజ్యం సమయంలో జరిగింది ఇదే కదా. ఈ క్రమంలో కొంతమంది జన సైనికులకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అంతుపడ్డం లేదు. ఒక నాయకుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. ఒక నిజమైన లీడర్ చంద్రబాబు లాంటి వాళ్ళు వచ్చే తరం కోసం ఆలోచిస్తారు. ఆయనే మన చంద్రబాబు. ఆయన ఒక తరం కోసం కాదు, 2-3 తరాల కోసం ఆలోచిస్తారు, పనిచేస్తారు. అదే ఆయన ఘనత. మేం అనుసరించేది అందుకే అని పవన్ సభికుల మధ్య ప్రకటించారు. రాబోయే రోజుల్లో జన సైనికులు ఈ వ్యాఖ్యలను ఎలా స్వీకరిస్తారో ఏమో చూడాలి మరి. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.